ఇప్పుడు మర్ఫా రావాలి. రెడీ రే బంతి పువ్వు ఇది. షిట్. అరే ఏమరా ఇట్లా తయారైనా పెళ్లి కొడుకు నువ్వానేనారా? మామ నీ బిచ్చిపొడి బట్టలేసుకున్నా నీకంటే బాగుంటుంది. కొంచెం విషయం పక్కన పెట్టేసి. నీకు తెలియకుండా కొన్ని పనులు చేసినారా? ఏం చేసినారా? నా ప్రాణమిత్రుడి పెళ్లిరా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటా. అందుకే నీ కాబోయే మామగారితో మాట్లాడాను. మీకు పండిష్టమా లడ్డిష్టమా? పండే ఇష్టం. ఓ అయితే మీకు మా లడ్డు ఇష్టం లేదనమాట. మీ అత్తని అబ్జర్వ్ చేసిన. వీడేంటి ఇలా చూస్తున్నాడు? నీ బామర్తితో బాధకాన్ని పెట్టినా. అర్ధరాత్రి 12ంటికా? మీ అక్క బావ కొండ మీద చేలాడతాడు. ఎందుకు? నేను చెప్పినందుకు. ఓకే. వాళ్ళిద్దరు నువ్వు ఒక్కనే కాపాడగలవు. ఎవరిని కాపాడుతావు? మా అక్కనే. హో అయితే నీ బావ బతుకు కోరవనమాట. ఏది సరిగ్గా లేదా? అవన్నీ ఎందుకు చేసినవరా? ముందుకే వాళ్ళ తిక్క ఫ్యామిలీ. ఎస్, అందుకే పెళ్ళాపేద్దాం. పెళ్ళప్పుడు ఏందిరా? నిన్న రాత్రే కదా ధూమ్ధామ్ చేసాను, ఇప్పుడు ఏం దమ్దమ్ చేస్తున్నావు? మామా నా నమ్మునే నైట్ అంతా నిద్రపోలే. అరే పోయి వండుకోరా, అద్దాలు తీసేసి. పండుకోలేదంట. రఘు అన్నా నువ్వేంటి? మన పెళ్ళి కదన్నా. వానుకున్నంత సెన్స్ లేదురా నీకు. మామ నా 7th సెన్స్ చెప్తుంది మామ. కామన్ సెన్స్ లేదురా నీకు. 7th సెన్స్ ఏంది? 7th సెన్స్ అంట. 7th సెన్స్. మామ అక్కడ గ్రీన్ కలర్ లంగోని అమ్మాయి ఉంది కదా, సరిపోతాయి కదా? అది నా చెల్లె వరుస అవుతుంది. అరే అదే మామ, అన్నయ్యని అడిగి ఆర్కెస్ట్రా వాళ్ళ కోసం ప్లేలిస్ట్ తీసుకురమ్మంది. ఎందుకు మామ టెన్షన్ పడుతున్నావు? ఏమోరా, మీరు వచ్చినప్పటి నుంచి నా యాంగ్జైటీ. కూల్ కూల్. ఆడు చూడు, పెళ్ళింట్లో సిగరెట్ తాగుతుంది. ఏమన్నా రా ఆ సిగరెట్ ఏందిరా? నీ యాటిట్యూడ్ బొందలకే. సరే పద పోదాం. ఏడికి? ఏడికేంట్రా, పెళ్లి కూతురు పరిచయం చేయవా మాకు? అవసరమానే నీకు ఆ లడ్డుగాడు? ఏం మాట్లాడుతున్నావే? ఆ పానీపూరి ప్రతాప్ గాడు గుర్తున్నాడా? అందరికి పానీపూరి ఇచ్చాక దీనికి మాత్రం 2 స్వీట్ పానీపూరీలు ఎక్స్ట్రా ఇచ్చేవాడు. అక్క, ఆ ప్రతాప్ గాడి కంటే లడ్డు గాడే బెటర్ అక్క. పోనీ ఆ పానీపూరి ప్రతాప్ గడే బెటర్, ఓకేనా? నోరు మూసుకోండి. మేం నోరు మూసుకుంటాం, కానీ ఆటో ఆకాష్ గడు మూసుకుంటాడా? ఆటో ఆకాశ వాడేం చేశాడు చూడు, నన్ను రిజెక్ట్ చేసింది. ఆఖరికి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో అని బావ ఫోటో ఊరంతా చూపించి నవ్వుతున్నాడంట. అరే నా పెళ్ళాపేద్దాం. అరే ఆగ్రహం పెళ్ళాపిస్తాం. టు బి ఫ్రాంక్, బావ నాకు కూడా నచ్చలేదక్క. ఫిక్స్ పెళ్ళాపాల్సింది. టు బి ఫ్రాంక్ ఏందే దొంగల ముట్ట అంత ఒక్కదారి చేరి 200 రూపాయలు చెప్పులు దాపెట్టి 20,000 దుబ్బేసి ఇప్పుడు బాగా నచ్చలేదు. టు బి ఫ్రాంక్ లడ్డు గారు, మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. ఫ్రెండ్స్ ముందు రాకూడదు, అది మన పర్సనల్ స్పేస్ లో. సరే లడ్డు, వాళ్ళేదో తెలియకన్నారు. నా గురించి నీకు తెలీదా? నీ గురించి నాకు తెలియదా పూజ? ఏ పూజ చేయకుండా నా లైఫ్లోకి వచ్చిన పూజ నువ్వే. వద్దులే, వీలే నా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి రా. నమస్తే అండి. మా బావ. బావ కట్నం డబ్బులు. లడ్డు మామ, అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇద్దరులే బావా, కట్టం డబ్బులు ఎక్కడికి పోతాయి? మీరు ఎక్కడికి పోతారు, నేను ఎక్కడికి పోతా. బావా మీరు పదండి. బావా నేను ఎదురు కట్టం ఇస్తున్నాడుగా, మా బంధువులు ఎవరికి తెలియదు బావా. నేను ఇస్తా కదా బావా. ఆనే ఉన్నాడు, పదండ్రా. అసలు ఏమైతుందిరా పెళ్ళిలా? రే బావగారు కోల్డ్ డ్రింక్ ఇవ్వరా. 2 రోజులు ఇచ్చే బావా. ఇస్తా పోరా నాయన. లంచ్ లో లివర్ పెడతలేవంట. ఓ లంచ్ లో లివర్ లేదు. ఏంటండి మీరు ఇంత పినోషలాగా బిహేవ్ చేస్తున్నారు? అట్లా చెప్పమా. ఒక్కగానొక్క కొడుకు, వాడి మొదటి పెళ్లి. మొదటి పెళ్ళా? ఇంకెన్ని పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నావే? ఏమో డాడీ, దేవుందా చూద్దాం. రేయ్ ఎదురు కట్నం ఇచ్చి మా దోస్తులు ఉన్నారు డాడీ. గమ్ముడు ఎదురు కట్నం లివర్ నుంచి పక్కన పెట్టి డాడీ. రాత్రి రికార్డింగ్ డాన్స్ కావాలంట మా దోస్తులకి. జ్యోతిలక్ష్మి సెట్ చేయ డాడీ. అరే ఇదేమన్నా పెళ్లి అనుకుంటున్నారా లేకుంటే భోగమాల మేళం అనుకుంటున్నారా? సరేరా ఒక పని చేస్తారా, ఇక
నేనే ఒక టర్కీ టవల్ చుట్టుకొని రికార్డింగ్ డాన్స్ చేస్తా. రింబోలా 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 రింబోలా. మొయ్. అగో అక్కడ పంతులు వస్తున్నాడు. పా. ఆపండయ్యా, ఇది పెళ్లి కాదురా, జస్ట్ ఎంగేజ్మెంట్. సారీ, మై బ్యాడ్. ఉంగరాలు మార్చుకోండి. లడ్డు తీసుకో. చప్పట్లు చప్పట్లు. బాబు, అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. తీసుకోరా. సోన్ పాపిడి. అమ్మాయి పేరు రా, స్వీట్ పేరు కాదు. పూజ. బొగ్గని చొక్క పెట్టు. అగో అమ్మాయికి పెట్టు. కాళ్ళకి దండం పెట్టు. అమ్మాయి కాదురా, పంతులు కాలు మొక్కు. సారీ. దీర్ఘాయుష్మాన్ భవ. బుద్ధి లేదురా, ఆడపిల్ల కాలు మొగపోయిన మనం. ఏమున్నావురా నువ్వు? పంతులు గారు తాలిస్తే నేను కట్టేసి తొందరగా. రేయ్, తాళి తాళంటే కట్టుతాను. ఆపండి. నేను చెప్పినప్పుడు వాయించండ్రా. సారీ, ఇట్స్ మై బ్యాడ్. పెళ్లి కూతురు తమ్ముడు ఎవరమ్మా? చెప్పండి. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకో. నేను కడిగాడు కాలు పొట్టి నా కొడుకు. చిన్ను, తప్పు నాయనా. సంప్రదాయం. బావ కాశీకెళ్తుంటే ఆపి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. ఓసిలా పాట తాగేటోడు, స్టఫ్ లేకుండా పచ్చడి తాగేటోడు. వాని ముందు ఎందుకు తాగినవరా? నేను కాశీకెళ్తే ఏంది, కన్యాకుమారికి వెళ్తే ఏంది, నేనైతే కడగాయి బట్టతో లోడివి. ప్లీజ్ రా, కడిగేరా. నేను కడగా పంతులు తీసుకోండి. సోంపాపిడి అసలు టేస్ట్ లేదు. ఆ సోంపాపిడి కడగాలి, నీకు అడగాలి. నేను కడగను. రే లడ్డు, వాడు తిరిగి రావాలి. వెళ్ళిపోయిన వాడు వెనక్కి తిరిగి రావాలి. వచ్చి లడ్డు గాడి కాలి కడగాలి, లేకపోతే పిల్లని కాపుతారా? రే లడ్డు, నీకు నా గురించి తెలిసి వాడు తెలియదు. వాడు నిన్ను బట్టతల పిలు. వాడు వచ్చి నీ కాళ్ళు కడగాలే. పిలు. రై, మా ఇంట్లో నీళ్ళున్నాయి, నా కాళ్ళున్నాయి, నేను కడుక్కుంటారా నీ ప్లీజ్? కాళ్ళ మీద పడాలి. అరే నేను నీ కాళ్ళ మీద పడతారా ప్లీజ్? పోయి ముందు సిగరెట్ తాకోపో. ఏంట్రాను? ఏ గమనుండాను. రేయ్, అందరు ఈ పెళ్లిలో అవ్వని కాలు ఆడే కడుకోవాలి. పోరందరు బయట. జరిగిపోయి. వాడు చూడబోతే తింగరోళ్ళ ఉన్నాడు. మన అమ్మాయిని వాడికెలా ఇస్తారు? మన అమ్మాయి బంగారమేనే. ఆడి దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, పైగా ఎదురు కట్నం. మీరు మూసుకుని పదండి, పదండి. పదరా. అవునరా. ఈయనొకడు ఆ బంగారం నెత్తినేసి కొట్టుకుంటాడు. డేంజరస్, రిడిక్యులస్. లడ్డుమామ, పిచ్చి పట్టిందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. నీకన్నా ముందు నాకు పెళ్ళవుతుందని నీకు తెలిసి కదరా? సింగిల్ చింతకాయ గాడు వీనికెళ్ళ పెళ్ళవుతుందని కడుపు మంటరా నీకు? అందులోనూ అమ్మాయి కూడా అందంగా ఉండేసరికి తట్టుకోలేకపోతున్నావు కదరా? లడ్డు మామ, నేను అట్లాంటి కాదు మామ, నేను మారిపోయాను మామ. రెడీ, వాళ్ళు బంగారం కోసం చేసుకున్నా, డబ్బు కోసం చేసుకునేది నన్నే కదరా? నువ్వు అద్దాలు పెట్టుకుని పడుకో, పెళ్ళి అయినాక వచ్చి నేను లేపుతా. డిస్మిస్. రాధా, లడ్డుగాడు చాలా స్మార్ట్ అయిపోయాడురా. నా ఇన్నర్ ఫీలింగ్స్ అని బయటికి చెప్పేస్తున్నాడు. ఛా, ఇంతకీ భోజనం చేసావా? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా. లెక్క పుట్టినరాడు చచ్చిపోతాడు. సరే, పూర్తి చేయండి. ఏం పాప పేరేంది? నేను బాబు. మరి చుట్టూ ఎందుకు వచ్చినారు బట్టే బాస్? మా అయ్య తిరుమల తీసుకోవట్లేడు. ఎవడ్రా మీ అయ్యా? పేరేంది? తిరుపతి. అంకుల్,
మా బావరా హైకోర్టు అడ్వకేట్ అశోక్ లడ్డు గారి ఫ్రెండ్. ఓ పేరు హరీష్ రావు, ఫేమస్. నేనంటే చాలా ఇష్టం. డైవర్స్ కూడా తీసుకుంటున్నాడు. మీకోసం అంకుల్. నా కోసమే తీసుకుంటారా? పిచ్చి పట్టిందా? ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. కంగ్రాచులేషన్ సార్. ఈ బావ అందరికి చెప్తాడు. మీరు ఎక్కడికి వెళ్తారు సార్? ఇప్పుడు మా మేనత్త నా పైన సివిల్ కేసు వేసింది, మనం తన పైన క్రిమినల్ కేసు వచ్చా? కూర్చో. వాట్సాప్ లడ్డు మామా. అరే ఏమైతుంది రైట్? ఏమైంది మామా? వాడేమో ఆంటీలతో ఏం చేస్తున్నాడు? కత్రంకి కిలాడీలో వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాను. అరే వాడు బ్రేకప్ స్టోరీలు చెప్పుకుంటున్నాడు రా. అరే వాళ్ళ ఆయనకు ముందే అనుమానం. వాడేమో ఆంటీలతో, వీడేమో అంకులతో, వీడేమో పిల్లలతో ఎంత చేస్తుంది మామ. ఏం లడ్డు మామా. అది కాదు రెడీ. కూల్ చెప్పు. అది కాదు మామ, నా పెళ్ళి ఎట్లుంటది అనుకున్నా? లొల్లి గిల్లి ఏం లేదురా, సప్పగుందిరా నా పెళ్ళి. మామా ఇప్పుడు నీకు ఊపు లొల్లి